సహోదరులారా, ఒక ఊర్లో ఒక స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తిరిగి ఆత్మీయ కలయిక అన్నట్లు ఒక 40 సంవత్సరాల తర్వాత కలుస్తారు. 40 ఏళ్ల తర్వాత వాళ్ళందరూ 55 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అట్లా అట్లా అయిపోతారు. వాళ్ళందరూ 40 సంవత్సరాల తర్వాత కలుసుకుంటానికి ప్లాన్ చేసుకుంటే పలానా రోజు అందరూ వీలున్నంత వరకు అందరూ ఒకరినొకరు సంప్రదించుకుంటూ అట్లా చాలా కష్టపడి ఆ రీయూనియన్ని అరేంజ్ చేస్తారు. వాళ్ళందరూ కలుస్తారు. ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడుతుంటారు. అప్పుడు ముఖాలకి ఇప్పుడు ముఖాలకి తేడా. అసలు ఒకరినొకరు కలుస్తారని ఎప్పుడు అనుకోలేదు. మొత్తానికి ఎవరో ఇద్దరు ముగ్గురు ఇనిషియేషన్ తీసుకొని అందరం కలుద్దాం అని అనుకుంటారు. అట్లాగే కలుస్తారు. అలాగే సంతోషిస్తూ ఉండగా ఒక స్నేహితుడు నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళి ఒక అరగంటలో కారులో వస్తాడు. వచ్చి ఆ స్నేహితులందరూ ఆ యొక్క స్కూల్ క్యాంపస్లో చక్కగా అట్లాగా టెంట్స్ వేసుకొని దాని మధ్యలో చక్కగా కుర్చీలో కూర్చొని ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ ఉంటారు సంతోషంగా. అంతలో ఆ కారు వేసుకొచ్చిన ఆ స్నేహితుడు వాళ్ళందరి మధ్యలో కారు తీసుకొని వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ డోర్లో నుంచి ఇద్దరు పెద్దాళ్ళు దిగుతారు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే ఆ స్కూల్కి హెడ్ మాస్టర్గా చేసిన వాళ్ళు, వీళ్ళ లెక్కల మాస్టారును. వాళ్ళిద్దరిని చూసి వీళ్ళందరూ సంతోషంతో కేరింతలు కొడతారు. వాళ్ళు వీళ్ళలో కొందరిని గుర్తుపడతారు, కొందరిని గుర్తుపట్టరు. వాళ్ళతో కలిసి ఒక గంట చాలా చక్కగా మాట్లాడుకుంటూ వాళ్ళని సన్మానించి సత్కరించి సంతోషపడతారు. వాస్తవంగా ఒకరినొకరు చూసుకుంటే కష్టం అనుకున్న రోజుల్లో వాళ్ళతో ఎవరైతే టీచర్ చేశారో ఆ బతికున్న వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉంటుంది. సహోదరులారా, మనం కూడా అంతే. మన జీవితాల్లో ఇక ఎప్పటికీ కలవలేమేమో, లేదా వీళ్ళంతా ఎట్లా బతికారో దేవునితో అని అనుకున్న వాళ్ళందరినీ తిరిగి మనం పరలోకంలో కలుస్తాం. అట్లా కలవటానికి మనం తీసుకెళ్ళటానికి త్వరలో మన మధ్యకి రానే ఉన్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ఆదికాండం గ్రంథము 48వ అధ్యాయము 11వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఆదికాండం గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా. మరొకసారి చదువుతాను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా. సహోదరులారా, మీ అందరికీ తెలిసినటువంటి మాటలే. యాకోబు గారు ఐగుప్తు వెళ్ళిపోతాడు. యోసేపుని కలిసి యోసేపుతో చివరిసారిగా మాట్లాడిన మాటల్లో ఒక భాగం ఇది. సహోదరులారా, యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. ఇదే ఆదికాండం 37వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు యోసేపు 37:3, యోసేపు ఇశ్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి విచిత్రమైన వస్త్రాలు, అంగీలు కొడతా ఉండేవాడు, లేదా కుట్టిచ్చేస్తూ ఉండేవాడు. మంచి బట్టలు కుట్టించేవాడు. ఎక్కడెక్కడ ఫ్యాషన్గా ఉన్నాయి అవన్నీ మంచి మంచి కుట్టించేవాడు. కాదు, అంగీలే, విచిత్రమైన అంగీలే అన్నాడు. సరే సహోదరులారా, వీళ్ళు ఇట్లాగా దీన్ని ఉండటం వల్ల అన్నదమ్ములు ఇతని మీద, వీళ్ళు అనలేదే, అనలు పగబడతారు. పగబట్టి ఇతన్ని గోతులో పడేసి చంపేద్దాం అనుకొని రూబేను యొక్క ఇంటర్ఫీర్ అవటం వల్ల అతన్ని మళ్ళీ పైకి తీసి చంపకుండా వదిలేసి యోధా సజెషన్ మీదకి అతన్ని ఇష్మాయేలీలకి అమ్మేస్తారు. మిద్యానీయుల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు మీదకి అమ్మేస్తారు వాళ్ళని. అక్కడి నుంచి యోసేపు అనేక తిప్పలు పడతాడు. అవన్నీ మనకు తెలిసినవి. అయితే తండ్రికి వచ్చిన న్యూస్ ఏంటి అంటే, అతను కుట్టించిన విచిత్రపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను కోసి దాని రక్తంలో అంగీని ముంచుతారు.
నిలువుటంగిని వాళ్ళు పంపించి, ఇది మాకు దొరికింది, ఇది యోసేపు అంగీనా కాదు, ఒకసారి చూడనానా అని యాకోబుకు పంపిస్తే, యాకోబు దాన్ని గుర్తుపట్టి, అయ్యో దుష్టమృగం ఏదో నా కొడుకుని తినేసింది, యోసేపు నిశ్చయంగా చేల్చబడ్డాడు అనుకుంటాడు. చాలా కాలం ఏడుస్తాడు అతను, అనేక దినాలు కుమార్ నిమిత్తం. అతను ఓదార్చడానికి అందరూ ప్రయత్నం చేస్తారు, కానీ అతను ఓదార్చబడ్డం. ఆ తర్వాత ఇక స్టోరీ అక్కడితో అయిపోయింది. యోసేపు అనే ఆయన లేడు ఇక యాకోబు దృష్టిలో. యాకోబు దర్శనాలు చూసే మనిషే, కలలుగానే మనిషే. యాకోబు దీర్ఘదర్శి కూడా. అంటే రానున్న రోజుల్లో ఏం జరుగుద్దో కుమారులందరినీ దీవించినప్పుడు చెప్తాడు ప్రవచనాత్మకంగా. ఇన్ని ఉన్నాక సరే యాకోబుకి యోసేపు బ్రతుకున్న సమాచారం దేవుడు ఎందుకో తెలియజేయడు. కొన్నాళ్ళ తర్వాత కరువు వస్తుంది. ఎప్పుడో యాకోబు యోసేపుకి దేవుడిచ్చినటువంటి కళ నెరవేరాలి కదా, ఆ కళ నెరవేర్పు సమయం వచ్చేస్తుంది. ఆ కళలు కూడా చెప్తాడు. వీళ్ళందరూ చేలో పనులు కడుతుంటారు, కట్టలు. యోసేపు కట్టినటువంటి పన లేచి నిలబడుద్ది, మిగిలిన పనులన్నీ దాని చుట్టూతో కూడా సాష్టాంగ పడతాయి అంటాడు. ఇంకో కాలంలో నేను ఒక సూర్యచంద్రుడు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడుతున్నాయి అని చెప్తాడనమాట. అంటే ఏంటి, మీ అమ్మ నేను కూడా నీకు సాష్టాంగ పడతావా అని యాకోబు కూడా గద్దిస్తాడు. ఈ కళ నెరవేరాలి అంటే కనాన్ దేశంలో కరువు వస్తుంది, ఐగుప్తులో ఆహారం ఉంటుంది. ఆ ఆహారం ఉండటానికి కారణం యోసేపు గారే. ఇదంతా మీకు చెప్పాల్సి వచ్చింది ఇంట్రడక్షన్. తెలిస్తే దయచేసి క్షమించండి, తొందర తెలియని వాళ్ళ కొరకు చెప్తాను. అన్నదమ్ములు అన్నయ్యలు అందరూ వెళతారు. అప్పుడు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు అమ్మేశారు, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు, ముఖం మారిపోయింది, వీళ్ళెవరు గుర్తుపట్టట్లా. అన్నయ్యలు మాత్రం అప్పటికే పెద్దోళ్ళు కాబట్టి మనోడు గుర్తుపట్టేశాడు వాళ్ళని. టకటక వాళ్ళందరూ కూడా వెళ్ళి సాష్టాంగ పడతారు. మొత్తానికి రెండుసార్లు ఇట్లా ఫుడ్ అది తీసుకొని వెళ్ళి చాలా సీక్వెన్సెస్ జరిగిన తర్వాత చెప్పేస్తాడు, నేను యోసేపుని అని చెప్పి. అందరూ ఆశ్చర్యపోతారు, ఇంకా బతికే ఉన్నాడా అంట. చచ్చిపోయిన యోసేపు బ్రతికున్నాడని కబురు పెడతారు యాకోబుకి. యాకోబు సంతోషపడతాడు, అసలు నమ్మడు. 45వ అధ్యాయం 25-26 చూస్తే, ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు యాకోబు దగ్గరికి వచ్చి యోసేపు ఇంకా బ్రతికుండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుతున్నాడు అని చెప్తారు. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక కొంచెంసేపు డిస్టేషుడ్ స్టన్ అయిపోతాడు. తర్వాత యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ చెప్పినప్పుడు యోసేపు పంపిన బండ్లను చూచి అతని ప్రాణం తెప్పరిల్లి, నేను చాలు, నా కుమారుడైన యోసేపు బతుకున్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతను చూస్తాను అనుకుంటాడు. అతను చూడాలని బయలుదేరిన ఇతనికి, యాకోబుకి, అతని పిల్లలను కూడా చూసే ఇది వస్తుంది సమయం, పట్టలేని ఆనందం. సహోదరులారా, చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం ఇది చేయగలమా లేదా, ఇది అవుద్దా లేదా అనే ఒక మీమాంసలోకి వెళ్ళిపోతుంటాం. ఈ మీమాంస వల్లే సగం చచ్చిపోతారు, మీకు తెలుసో లేదు. ఆశ తీరకుండటం వలన మన ఎక్స్పెక్టేషన్, మన అంచనాలు జరగకపోవటం వల్ల ఒకలాంటి దుఃఖం మన జీవితాలకు వచ్చేస్తుంది. ఈ మనోదుఖం ఆత్మను నలిగిపోయేటట్లు చేస్తాట. సామెతల గ్రంథం 15:13 ఉంటుంది. సంతోష హృదయం ముఖానికి తేటస్తుంది, మనోదుఖం లేదా మనసు దుఃఖానికి గురైతే ఆత్మ నలిగిపోతుంది అని చెప్పి. కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే మనం కొన్ని ఆశలు పెట్టుకుంటాం, ఆ ఆశలు నెరవేరం. అదే నీ ఆశ దేవుని మీద పెట్టుకుంటే, నాకు దేవుడు ఏదిస్తే అది చాలు అనే సంతృప్తికరమైనటువంటి జీవితానికి నువ్వు అలవాటు పడితే, ఉన్నదాంతోనే నేను సరిపెట్టుకుంటాను అనే దానికి నువ్వు అలవాటు పడితే, దేవుడిచ్చేవి చాలా ఉన్నతంగాను ఆశ్చర్యకరంగాను, అంటే నిశ్చేష్టులు అయిపోయేటట్లు జరుగుతాయి కొన్ని పనులు. నీ జీవితం నువ్వు నమ్మనివి దేవుడు చేస్తుంటాడు. కనుక సహోదరులారా, నా ఆలోచన ఏంటంటే, మీరు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. జరుగుద్దా జరగదా, జరుగుద్దా జరగదా, ఆలోచించి 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 బహుశా బీపీ ట్యాబ్లెట్ 20 నుంచి 40కి అట్లాంటివి ఉన్నాయి స్టేజెస్, అలా మారుతారేమో కానీ అంతమించి ఇంకేం మారదు. బీపీ మారుద్ది అంతే, షుగర్ మారుతూ ఉంటుంది, డయాబెటిక్.
దేవుని మీద ఆశ పెట్టుకోండి, దేవుని మీద భారం వేయండి. అంతే. నీ కార్యములు లేదా నీ పనుల భారం యెహోవా మీద మోపు. ఆయన నీ యొక్క ప్రతి పనిని ఆయన సఫలం చేస్తాడు. ఎప్పుడు ఆ స్థాయిలో మనం ఉండాలి. ఇశ్రాయేలు యోసేపు చచ్చిపోయాడు అనుకున్నాడు, దుష్టమృగం ఏదో చీల్చేసింది అనుకున్నాడు. మొత్తానికి దేవుని మీద ఆధారపడి ఉంటాడు. ఆయన యొక్క కుమారులు ఎవ్వరు కూడా అతను ఓదార్పు పొందలేదు, ఓదార్పు ఇవ్వలేకపోయారు. ప్రార్థన చేసుకొని అట్లా కూల్ అయ్యాడు. ఒక రోజు వచ్చింది, యోసేపు ఊహించింది అతని జీవితంలో కనిపించింది. ఆ సంతోషానికి ఎంత గొప్ప సంతోషం! యాకోబు గారు బతికింది 147 ఏళ్ళు. రమారమి 130 సంవత్సరాలు దుఃఖంతోనే గడిపాడు. చివరి 17 సంవత్సరాలు పీస్ఫుల్గా బతికాడు. ప్రధానమంత్రి గారి తండ్రి హోదాలో ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన క్వార్టర్స్లో అత్యున్నతుడైన దేవునికి సేవిస్తూ బతికాడు. అంతేకాదు, ఫరోని దీవిస్తాడు వెళ్ళి. అప్పుడు యోసేపు లాస్ట్ డేస్లో చచ్చిపోయేటట్లున్నాడు. మీ నాన్న కాయిలా పడ్డాడు ఇట్లాగా కొంచెం అని తెలిస్తే పిల్లల్ని దీవించడానికి అన్నట్లు తీసుకెళ్తాడు. అక్కడ మాట్లాడిన మాటలు ఈ మాటలు. నిన్నే చూడలేను అనుకున్నానయ్యా యోసేపు. అదేంటి విచిత్రంగా మనష్షేని ఎఫ్రాయిముని కూడా చూస్తున్నాను, నీ పిల్లలు చూస్తున్నాను. ఎంత అద్భుతకరమైన దేవుడు! నువ్వు చనిపోయావు అనుకుని దుఃఖపడి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఓదార్పు పొంది ఊరుకున్నాను. ఆ రోజు దేవుడిచ్చిన ఓదార్పు ఈరోజు ఎంతో గొప్ప ఆనందాన్ని మిగిల్చింది. సహోదరులారా, యోసేపు అంటేనే ముద్దు. యోసేపు పిల్లల్ని చూసినప్పుడు యాకోబు ఇంకెంత ఇష్టపడిపోయి ఉంటాడు, ఎంతో సంతోషపడిపోయి ఉంటాడు. నా జీవితానికి ఇది చాలు, యోసేపు ముఖం చూస్తే చాలు అనుకుంటే యోసేపు పిల్లల ముఖాలు చూస్తున్నాడు. దేవుడు నీ కొరకు అట్లాంటివి ఎన్నో చేస్తాడు. నేను మీతో చెప్పినటువంటి ఆ రీయూనియన్లో ఒకరి ముఖలు ఒకళ్ళు చూసుకుంటే చాలనుకుని ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. అరే 40 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళలో కొందరు చనిపోయి ఉంటారు. అందరి పరిస్థితి ఒకే విధంగా ఉండదు. కొందరు బాగా రిచ్ లెవెల్లో ఉండుంటారు, కొందరు మిడిల్ క్లాస్లో ఉంటారు, కొందరు చాలా కష్టాల్లో కూడా ఉండుంటారు. ఏదైనా అందరు కలుసుకున్నారు ఆ రోజు. కలుసుకొని ఇవన్నీ మర్చిపోయి చిన్నప్పుడు క్లాసుల్లో చదువుకున్నవి, మాస్టర్లతో మాట్లాడినవి, వాళ్ళు వీళ్ళు అనుకున్నవి ఇవన్నీ మాట్లాడుకుంటూ సంతోషం గడిపేస్తుంటే వాళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టర్లు వచ్చి కనిపించేటప్పటికి ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్ అట్లాగే అయిపోయింది వాళ్ళకి. ఇంకా పూర్తిగా అబ్బా ఆ సంతోషం, చిన్నప్పటి సంతోషం ఊహించనివి. వీళ్ళు కలుసుకుంటారనేది ఊహించండి, అలా టీచర్స్ వచ్చి కలుస్తారని అసలు ఊహించండి. ఇది చాలా చిన్న విషయం దేవుని దృష్టిలో. నువ్వు ఊహించనివి జరుగుతాయి. యాకోబు యోసేపును చూస్తే ఎంత సంతోషపడ్డాడో, యోసేపు పిల్లలను చూసి ఇంకెంత సంతోషపడ్డాడు. అట్లా మీరు నేను దేవుని దగ్గర జాగ్రత్తగా బతికితే యాకోబును చూసి మనం సంతోషపడవచ్చు. నేను మీతో చెప్తున్నా. యేసుప్రభు వారు తన ప్రసంగాల్లో మాట్లాడుతూ తూర్పు నుండి, పడవ నుండి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి అనేకులు వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు అక్కడ కూర్చుంటారు. యాకోబు గారిని చూస్తాం మనం. ఎప్పుడన్నా అనుకున్నారా యాకోబుని చూస్తామని? మనం ఆయన కలుస్తాం, అవకాశం షేక్ హ్యాండ్ ఇస్తాం. కనుక సహోదరులారా, దేవుని యొద్ద నమ్మకంగా ఉన్నాం, దేవుని సేవిస్తాం. నువ్వు ఊహించలేనివి చేస్తాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని అనేకం జరుగుతాయి నీ జీవితంలో. అట్టి ఆశతో ఇప్పుడున్న వాటితో సంతృప్తితో సాగిపోదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థం జీవించడానికి కాల్సిన కృపనిచ్చారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. కనికర సంపన్నుడా, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన మమ్మల్ని బలపరచండి, క్షేమాన్ని దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు నేర్పించండి. దయచేసి నీ యందు భయభక్తులతో నాయన ఇప్పుడున్న వాటితో సంతృప్తితో జీవించడం మాకు నేర్పించు. చాలాసార్లు అది జరుగుద్దో జరగదో, అవి చేస్తామో చేయమో, ఇట్లా మేము ఆలోచించి సగం చచ్చిపోతున్నాం ప్రభా. నాయన ఎక్కువ చింతించటం మాకు దూరపరచు. సహజంగా ఆలోచనలు వచ్చిన దాన్ని
చాలా తక్కువ వ్యవధిలోనే తుంచివేయటం నేర్పించు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తావు అనేది ఎంత సత్యమో, ఉన్నవాటితో సంతృప్తి పొందటం కూడా అదే సత్యం. ఈ రెండింటి విషయాల్లో మేము బేరీజు వేసుకొని ముందుకెళ్ళటానికి నీ పిల్లలమైన మాకు కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచాన్ని, అవగాహనను దయచేయమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా సంఘాల్ని, కుటుంబాలను కూడా అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతలు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.